సార్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. నాకంత సక్సెస్ లేదు. ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు. హెల్త్ ప్రొడక్ట్ రిజల్ట్ లేదు. నేనెలా రిక్రూట్ చేయాలి? సార్ నేను 3 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నా. ఇప్పటికి 4 సార్లు టీమ్ బిల్డ్ చేశాను. 4 సార్లు కుప్పకూలిపోయింది. నాకిప్పుడేమి ఇన్‌కమ్ ఏమి రావట్లేదు. టీమ్ గూడా ఏమీ లేదు. ఇప్పుడు నేనెలా చేయాలి? నాకంత పలుకుబడి లేదు బయట. నాకంత సర్కిల్ లేదు. ఎలా చేయాలి? ఇది మీరు ఓకే. ఇది మీ ప్రాస్పెక్ట్. మీ ప్రాస్పెక్ట్‌కి మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ లాగా, ఒక న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ లాగా, లేకపోతే మీ బిజినెస్‌లో మీరు ఒక ఎక్స్‌పర్ట్ లాగా ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి మీరు మీ ప్రాస్పెక్ట్ మీద దాడి చేశారు అనుకోండి, మీరు ఫెయిల్ అవ్వటం ఖచ్చితం. అర్థమైందా? మీరేదో ట్రైనింగ్‌కి వెళ్తారు, అక్కడ ఏదో వింటారు. దీన్ని నేను ఇంకా చెప్పేయాలి అందరికి అని చెప్పేసి మీ ప్రాస్పెక్ట్‌లందరిని ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళ మీద మీరు పడిపోయారనుకోండి, దాడి చేశారనుకోండి. ఇప్పుడు అడవిలో ఒక హంటరు తుపాకీ తీసుకొచ్చి పేల్చాడనుకోండి, ఏమైద్ది అక్కడ? జంతువులందరూ పారిపోతారా? పారిపోరా? మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ కూడా అరే వస్తున్నాడు రా వాడు, వామ్మో ఏదో జాయిన్ అవ్వడానికి ఏదో చెప్తాడు రా, ప్రొడక్ట్ ఏదో అమ్ముతాడు రా, పారిపోండ్రా. ఇక్కడ నేను ఒక ట్రిక్ చెప్తాను. అదేంటంటే మీరు ఫ్యాక్ట్స్ అంటే నా ప్రోడక్ట్‌కి ఈ సర్టిఫికేట్ ఉంది, మా కంపెనీకి ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది అని మీరు చెప్పకుండా అర్థమైందా? థర్డ్ పార్టీని ఇంట్రడ్యూస్ చేయండి. థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీస్ ఏమేమి అవ్వచ్చు? మీరు ఒక ఎక్స్‌పర్ట్ అవుదామని ట్రై చేయగాకండి. యు ఆర్ ఏ కనెక్టర్, నాట్ యాన్ ఎక్స్‌పర్ట్. మీరు కనెక్టర్‌గా ఉంటే సక్సెస్ అనేది 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు ఎక్స్‌పర్ట్ అవుదామని ట్రై చేశారనుకోండి, రా జాయిన్ అవ్వు, సూపర్ బిజినెస్ మామూలుగా లేదు, పారిపోతాడు. అర్థమైందా? మీరనేది ఉండకూడదు అక్కడ. ఓకే. థర్డ్ పార్టీ టూల్స్ ఏమేమి ఉంటాయి మనకి? థర్డ్ పార్టీ టూల్స్ ఫస్ట్‌ది ప్రొడక్ట్ శాంప్లింగ్ ఇవ్వడం అవ్వచ్చు, ప్రొడక్ట్‌ని ఇంట్రడ్యూస్ చేయడం అవ్వచ్చు. అర్థమైందా? ప్రొడక్ట్‌కి సంబంధించింది ఏదైనా కానీ దానికి మీరు కనెక్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ వెబ్సైట్. నేను ఒక కంపెనీ వెబ్సైట్ పంపిస్తా నీకు, దాన్ని స్టడీ చెయ్యి ఒకసారి. మీరు ఆల్రెడీ స్టడీ చేసి ఉంటారు, దాని గురించి తెలిసి ఉంటుంది. మీరు చెప్దామని మీరు ఒక ఎక్స్‌పర్ట్ లాగా అక్కడ ట్రై చేయొద్దు. వాడికి పంపించి స్టడీ చేయమని చెప్పండి. డిస్ట్రిబ్యూటర్ వెబ్సైట్. అరే ఈ వెబ్సైట్లో ఇదిగో చూడు, ఇన్ని ఇన్కమ్స్ ఉన్నాయి, నిన్ను ఇది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇలా వస్తాయి, ఇలా పాయింట్లు యాడ్ అవుతాయి, ఇలా అలాగని చెప్పేసి ఈ వెబ్సైట్ డిస్ట్రిబ్యూటర్ వెబ్సైట్. ఓకేనా? అప్పుడు వాడు అడుగుతాడు ఏంటి పాయింట్లు ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, ఇదేంటి అని చెప్పి. ఓకే. నాలుగోది మీ అప్లైను, లేదా ఎవరైనా సీనియర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు. ఓకేనా? కొంతమందికి మంచి అప్లైన్ లేకపోవచ్చు, లేకపోవడం కూడా అదృష్టమే. వాళ్ళకి ఫోన్ చేసి మీరు చెప్పండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నమ్మిన దాన్ని నాకు ఇంట్రడ్యూస్ చేసి నాకు మంచి కెరియర్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసినందుకు. మీరు అవైలబుల్గా ఉంటే మిమ్మల్ని వాడుకుంటాను నేను. మీరు అవైలబుల్గా లేకపోయినా కానీ నా బిజినెస్ కాబట్టి ఇది నేను చేసుకుంటాను. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తొచ్చింది కాబట్టి ఈ బిజినెస్లో ఈ ట్రైనింగ్లో ఇంక్లూడింగ్ లేదు. అయినప్పటికీ కూడా నేను చెప్తాను ఇక్కడ అప్లైన్కి డౌన్లైన్కి ఎలా ఉండాలి రిలేషన్. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తా. ఓకే. యూ బిల్డ్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ నువ్వు బిల్డ్ చేయి, నా బిజినెస్ కాదు అది. నేను కనెక్టర్ని అంతే.
అర్థమైందా? నేను 70,000 ఎలా సంపాదిస్తున్నా నేను నేర్పిస్తా నీకు. ప్రోడక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేర్పిస్తా, టీమ్ ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తా. ఐ విల్ హెల్ప్ యూ బిల్డ్ యువర్ బిజినెస్ అంటే హెల్ప్ చేస్తా అన్నగా చెయ్యి, చూస్తా. నువ్వు రాలేదుగా, హెల్ప్ చేస్తా అన్నావుగా. ఇది మీ బిజినెస్, అర్థమైనా? ఎవరు రారు, మనమే అడగాలి. నా అప్లైన్ డిగ్రీ ఫెయిల్యూర్, నా స్పాన్సర్. ఈ అతనికి నాకు 15 రోజులు 20 రోజులు అంతే గ్యాప్ జాయినింగ్. అతనికి ఏం తెలియదు, నాకేం తెలియదు. కానీ ఏదో తెలిసిన వాళ్ళలాగా బిల్డప్ కొట్టేవాడు, అది నాకు నచ్చేది కాదు. రోజు మీ అమ్మట తిరిగేవాడు సడన్ గా ఇన్షర్ట్ చేసుకొని డిఫరెంట్ గా మాట్లాడుతుంటే ఎలా అనిపించింది మీకు? వీడేంటారా బాబు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది, అవునా కదా? అసలు వీడు చేసినట్టు నేను ఎందుకు చేయాలని చెప్పేసి నేను ఫాలో అయ్యేవాడిని కాదు. కానీ వాడు 6 నెలల్లో మంచి ర్యాంక్ హెచ్ అయిపోయి చెక్ తీసుకుంటున్నాడు. వాడు ఏం చేశాడు అనేది మనకు అనవసరం, వాడు సక్సెస్ అవుతుండా మనం కూడా కాపీ కొట్టాలి. కానీ ఈగోకి వెళ్ళిపోతాం మనం. నా ముందే సార్ వచ్చారు పలానా దగ్గర నుంచి, ఆయన దొరకడం కష్టం, మీకు ప్లానింగ్ ఇప్పిస్తాను పదండి అని చెప్పేసి తీసుకెళ్లేవాడు. ఆయన పొద్దున సాయంత్రం ఆడే ఉంటాడు ఆఫీస్లో. ఎవరినైతే కల్పిస్తా అన్నాడో ఆడు ఏం చేసిండు, ఆయన వాల్యూ క్రియేట్ చేస్తుండు. ఇప్పుడు ఒక యాపిల్ ఫోన్ ఉందండి, రోడ్డు మీద పెట్టి అమ్మితే ఎవడు కొండవు. ఒక 10 లక్షల రూపాయల షాప్లో ఒక షోరూంలో పెట్టి ఒక 20,000 రూపాయల శాలరీ తీసుకునేవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంటారు, అవునా కాదా? వాల్యూ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వాడు ఏం చేసేవాడు, వాడికి ఏం తెలియదు, డిగ్రీ ఫెయిల్యూరు, కనెక్ట్ చేసేవాడు అప్లైన్కి. అర్థమవుతుందా? ఆర్టికల్, ఏదైనా ఆర్టికల్ మీ ప్రోడక్ట్ గురించి కానీ మీ కంపెనీ గురించి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ పడింది, పేపర్లోనో సంథింగ్ ఏదైనా వెబ్సైట్లో పడింది, దాని గురించి మీరు పంపించండి, దాన్ని కనెక్ట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ప్రింటెడ్ మెటీరియల్స్. ఇక చూసావా, ఈ ప్రోడక్ట్లో ఇవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంట, ఇది వీటికి హెల్ప్ అవుతాయంట. మీరు బ్రోచర్ లేకుండా మీరు చెప్తున్నారనుకోండి, వీడు చదివింది 10th, వీడికి అన్నీ ఎక్కడ తెలిసినాయి? మీ మాట వినడు. బ్రౌచర్ ఉండాలి మీ దగ్గర ఖచ్చితంగా, అది డిజిటల్ అవ్వచ్చు, ప్రింటెడ్ అవ్వచ్చు. మీరు థర్డ్ పార్టీ టూల్గా కనెక్ట్ చేయాలి సక్సెస్ రావాలంటే. నెక్స్ట్ వీడియోస్. నెక్స్ట్ ఆడియోస్. నెక్స్ట్ పోడ్కాస్ట్ అంటే ఏంటండి? ఇంటర్వ్యూస్ ఉంటాయి, జూమ్ రికార్డింగ్స్, ఈవెంట్స్, హోటల్ ఈవెంట్స్ లేకపోతే లోకల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా మీరు లాక్కెళ్ళి ఈవెంట్లో కూర్చోబెట్టారా అండి, ఏం చెప్పలా, లంచ్ ఉంది రారా అని చెప్పేసి పిలుచుకెళ్ళారు, కూర్చోబెట్టారు. చూడు ఆవిడ హౌస్ వైఫ్ అంట, 20,000 సంపాదిస్తుందంట, పార్ట్ టైం అంట, చూడు స్టూడెంట్ అంట, 19 సంవత్సరాలనంట, 50,000 సంపాదిస్తాను, చూడు. ఈ ప్రోడక్ట్ ఎప్పుడు నేను చూసావాను, ఇంకో అతనే అంట గెస్ట్ స్పీకర్, అది 5 లక్షలు సంపాదిస్తానంట నెలకి, చూస్తున్నావా? ఇంకేమున్నాయి థర్డ్ పార్టీ టూల్స్? 2-on-1 ప్రజెంటేషన్స్. మీటింగ్కి మిస్ అయిపోయాడు సార్, గెస్ట్ని తీసుకొద్దాం అనుకున్నారు, కానీ ఆయనకి ప్రజెంటేషన్ ఇవ్వడం రాదు. అప్లైన్ని కల్పిద్దాం అనుకున్నారు, పలానా జ్యూస్ షాప్లో కలుద్దామని అప్లైన్కి ఫోన్ చేశారు, మీరు గెస్ట్కి ఫోన్ చేశారు పలానా జ్యూస్ షాప్లో కలుద్దామని. మీ ముగ్గురు, మీరు మీ అప్లైన్ గెస్ట్, 2-on-1. జ్యూస్ షాప్లో కలుస్తారా, కాఫీ షాప్లో కలుస్తారా, రెస్టారెంట్లో కలుస్తారా, అర్థమైనా? ఏదైనా కానీ స్మాల్ గ్రూప్ మీటింగ్స్.
స్మాల్ గ్రూప్ మీటింగ్స్. నా రైటింగ్ అంత మీరు పట్టించుకోకండి, నేను చెప్పింది రాసేసుకోండి. లోకల్ ఈవెంట్స్, నెక్స్ట్ కంపెనీ ఈవెంట్స్, బిగ్గర్ కంపెనీ ఈవెంట్స్. స్టోరీ, అది మీ స్టోరీ అవ్వచ్చు, వేరే వాళ్ళ స్టోరీ అవ్వచ్చు. థర్డ్ పార్టీ టూల్ అంటే మీరు కానిది ఏదైనా థర్డ్ పార్టీ టూలేనండి, అదేనా, మీరు ఉండకూడదు. ఓకే, మీ పేరేంటి సార్? ఉమేష్ రావు గారికి నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, ఆ ఆపర్చునిటీ అది వెనకుంది, కనబడుతుందా అని అడిగాను. కనబడుతుందా మీకు? కనబడట్లా. ఎందుకు? నేను అడ్డంగా ఉన్నా, నేను దారికి అడ్డంగా ఉన్నా. అర్థమైందా? మీరు ఇన్ని రోజులు చేస్తుంది అదే, మీరు అడ్డంగా ఉండిపోతున్నారు ఆపర్చునిటీకి. యాక్చువల్ ఆపర్చునిటీ మీరు చూపించట్లా. నేను ఆపర్చునిటీ చూపించకుండా ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది, మన జీవితం మారిపోతుంది అని చెప్పేసి ఆయనకి భువనేశ్వర్ గారికి చెప్తున్నా. అవునా, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దాంట్లో? హోల్డ్ ఆన్, నేనే సంపాదించట్లా, వాళ్ళు సంపాదిస్తున్నారు. మా అప్లైన్ సంపాదిస్తున్నాడు, నేను మా అప్లైన్ని పరిచయం చేస్తా. మీ పేరు సార్? రామస్వామి గారు ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి చూసారా ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాడు సినిమా కోసం, కొత్త సినిమా కోసం, అలాగా యాక్టివ్గా ప్రతి ఒక్కరు ఉండటానికి. ఓకేనా? ఆ ప్రొడక్టు మనం గనక మన సిటీలో బిల్డ్ చేయగలిగితే మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఏమంటారు మీరు? గాల్లో చెప్తున్నా నేను. అలా కాకుండా ఇగో ఈ ప్రోడక్ట్ ఉంది చూసారా, ఈ ప్రోడక్ట్లో ఇది ఇంగ్రీడియంట్స్ ఇవి నేను ప్రోడక్ట్ తీసుకొని వచ్చి చూపించాలా. వాడు జాయిన్ అవుతుడు, ప్రోడక్ట్లు ఏమి కొండవు, కింద ఎవరు జాయిన్ అవ్వలేదు, నా ప్రోడక్ట్లు ఎవరు కొనట్లేదు. నువ్వు ప్రోడక్ట్ చూపి, నిన్ను చూపిస్తే ఎవడు కొంటాడు? అవునా కాదా? ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎవడు కొంటాడు? నీకు ఎందుకు వచ్చేయి నువ్వు అంటే, నీ మీద రూపాయి పెడితే పాలాకి ఎవడు కొండు, నిన్ను నమ్ముకొని అడు రావాలా. అవునా కాదా? థర్డ్ పార్టీ టూల్స్ని మీరు చూపించకుండా బిజినెస్ చేస్తుంటే మీరు దారికి అడ్డంగా నిలబడి వాళ్ళని ఆ గమ్యాన్ని చేరుకోమని చెప్పినట్టు. మీరు గమ్యాన్ని చూపించట్లా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ కనబడతాయో ఏంటో మీరు చూపించట్లా. మీరు ఒక ఈవెంట్కి వెళ్ళారు, ఆ ఈవెంట్లో 10 లక్షలు సంపాదించే వాడి లైఫ్ స్టైల్ చూశారు, ఒక సలార్ సినిమానో బాహుబలి సినిమానో మీరు చూశారు, వచ్చి మీ ఫ్రెండ్కి చెప్తున్నా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి. మీ ఇంటికెళ్ళి చెప్తుడు, మీ ఓడికి ఏదో పిచ్చి పట్టింది, ఆడి కార్లు కొనొచ్చు అని చెప్తుంటూ, బంగ్లాలు కొనొచ్చు అని చెప్తుంటే ఏదో చేస్తే సేమ్ ఫీలింగ్ వాడికి కలిగించాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక డిసిప్లిన్గా చాలా కంట్రోల్తో మీరు చెప్పకుండా మ్యాక్సిమం అది వారం పట్టనివ్వండి, 10 డేస్ పట్టనివ్వండి, మీకు ఏదైతే అనుభూతి కలిగిందో ఆ అనుభూతి వాడికి కలిగించాలంటే అదే ఈవెంట్కి వాడిని కూర్చోబెట్టాలి. మీరు ఎలాగో ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయినాయిగా, ఇన్ని సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. అవునా? ఓ 10 రోజులు వెయిట్ చేద్దాం, వారం వెయిట్ చేద్దాం, ఆ ఈవెంట్లో కూర్చోబెడదాం. అవునా కాదా? మీరు ఒక వ్యక్తిని తీసుకెళ్లి బాహుబలి సినిమాలో కూర్చోబెట్టి చూపిస్తే మీకు తెలియకుండా వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో 4-5 సార్లు వెళ్తాడా వెళ్ళడా? మీతో పని ఉందా? ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జాయిన్ చేస్తాడా, జాయిన్ చేయడా? వాడు ప్రోడక్ట్ వాడటం స్టార్ట్ చేస్తాడా, స్టార్ట్ చేయడా? ఫ్రెండ్స్ అందరికి వాడిపించడం స్టార్ట్ చేస్తాడా, స్టార్ట్ చేయడా? మీకోసం వెయిట్ చేస్తాడా? అవుతుందా మీకు? సింపుల్. ఎప్పుడు కూడా మీరు దారికి అడ్డంగా నిలబడొద్దు. రాసుకోండి, మీ పెదాలు కదులుతున్నాయి అంటే, మీరు ఏదైనా బ్రౌచర్ని చదివి వాళ్ళకి చెబుతూ ఉండాలి. రీడింగ్, ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి, స్టోరీ చెబుతూ ఉండాలి.
ఈ పెదాలు కదులుతున్నాయంటే ఏం చేయాలి మీరు? ఏదైనా చదువుతూ ఉండాలి, ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి, స్టోరీ చెప్పాలి. ఇప్పుడు గౌతమ్ గారి అప్లైన్ ఇక్కడ లేరు. అప్లైన్తో ప్రజెంటేషన్ ఇప్పిస్తే బాగుంటుంది అని అనిపించింది ఆయనకి, ఎవరో పెద్ద లీడర్. జూమ్ కాల్లో ఫేస్ టు ఫేసు జస్ట్ 3-వే కాల్. గౌతమ్ గారి అప్లైన్, గౌతమ్ గారు ఆ లీడరు. వారం పట్టనివ్వండి, 10 డేస్ పట్టనివ్వండి, 1 మంత్ పట్టనివ్వండి, ఒక జూమ్ కాల్ అరేంజ్ చేశారు. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? గౌతమ్ గారు 70,000 సంపాదిస్తున్నారు, ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం వచ్చు, ప్రోడక్ట్ శాంపులింగ్ ఇవ్వడం వచ్చు, అన్నీ అవచ్చు, కానీ ఆయన చెప్పలా. ఒక 5 లక్షలు 10 లక్షలు సంపాదించేవాడిని లైన్లోకి తీసుకొని 1,00,000 2 లక్షలు సంపాదించే లీడర్ని కనెక్ట్ చేశాడు. డిసిప్లిన్గా, ప్రొఫెషనల్గా, కంట్రోల్గా చెయ్యాలి. ఇది హడావుడిగా రా నా కంపెనీలో జాయిన్ అవ్వు, ఆ కంపెనీలో అదే ఉంది ఇదే ఉంది అని చెప్పేసి వాడిని నెగిటివ్ చేసి, వీడికి మాట్లాడకూడదు, మళ్ళీ వీడు మాట్లాడితే నా కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, రిలేషన్షిప్ చెడగొట్టుకొని, అవునా కాదా? థర్డ్ పార్టీ టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటాయి. మీకు లేటుగా ఉన్న బ్లాస్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారు థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించి 6 నెలలకి ఒక ర్యాంక్ తెచ్చిపోయారు. వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్ ఏదైతే నెక్స్ట్ 6 నెలలు చేస్తారు కదా, దానికి 10 టైమ్స్ రిజల్ట్స్ పొందుతారు. ఇక్కడ లివరేజ్ వస్తుంది కదా, అర్థమైందా? థర్డ్ పార్టీ టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే.